మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మొన్న అసెంబ్లీ ఆవరణలో తన కొడుకే రాబోయే అభ్యర్థి అంటూ చిట్చా చేశారు. నిన్న బీజేపీ బీఆర్ఎస్ పొత్తుల్లో తన కుమారుడికే సీట్ అంటూ బాంబు పేల్చాడు. ఈ రోజు గాలికొచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, ఏనాడు అసెంబ్లీలో చూడని విధంగా ఈనాడు పహిల్వాన్లు మారి అసెంబ్లీలో కొట్లాటకు సరైన విధంగా ఉన్నారంటూ మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. నిన్నటి వరకు ఆఫ్ ద రికార్డ్ గా అసెంబ్లీ ఆవరణలో మీడియా చిట్చాట్ చేస్తూ నోరు జారిన మల్లన్న ఇక బీజేపీతో పొత్తు అనడంతో మీడియాకు బ్రేకింగ్ న్యూస్ తో పాటు చర్చకు సైతం దారితీయగా ఇదంతా బీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ అంటూ కొందరంటుంటే కాదు మల్లన్న గారి నోటి జారుడంటూ కొందరు సర్ది చెప్పుకురాగా ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగినంత పనిచేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అసెంబ్లీలో రోజు తిట్లే, ఇంత దరిద్రంగా నేను ఎప్పుడు చూడలే. అసెంబ్లీలో రోజు తిట్ల పురాణమే. వాళ్ళు ఒకటే, ఒక దాదాలు ఒక పైల్వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో అదో పెద్దనా, అదో లెక్కనా? నాడు నారద మహర్షిని ఎవరూ చూడలేదు. కానీ ఇప్పుడు మల్లారెడ్డి మాటలు మాత్రం పార్టీల మధ్య చిచ్చురెప్తున్నాయి. ఒకరు బీఆర్ఎస్ పార్టీతో పొత్తే ఉండదని తేటలను చేస్తే ఆఫ్ ద రికార్డులో మాత్రం అంతా అయిపోయింది అంటూ మల్లారెడ్డి మీడియా ప్రతినిధులకు చెప్పడం నిన్న అసెంబ్లీ ఆవరణలో పెద్ద గాలి దుమారానే లేపింది. మల్లారెడ్డి మాత్రం ఈ విషయంపై సైలెంట్ గా ఉంటే టీవీ ఛానల్లో మాత్రం ఈ వార్త బ్రేకింగ్ న్యూస్ గా మారి చర్చాగోష్ఠికి సైతం సిద్ధమైంది. చివరికి ఇది గులాబీ పార్టీ మైండ్ గేమ్ లో భాగమంటూ కొందరు చెప్పుకరాగా కాదు ఇదంతా మల్లారెడ్డి గారి నోటి వెంట ఆలోచించకుండా వచ్చిన మాట అంటూ పలువురు లైట్ తీసుకున్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందంలో భాగంగానే ఈ సీటు తన కుమారుడికి వస్తుందంటూ మల్లారెడ్డి మీడియా ప్రతినిధులకు చెప్పినట్లుగా తెలుస్తుండగా మరి ఇది భద్రారెడ్డికి హైక్ తేవడానికి చేశారా లేక పొరపాటున అలానే నోరు జారారా అన్నది ఇప్పుడు ప్రశ్నగానే మారింది. మా మాటలు ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఏదో గాలికొచ్చిన పార్టీ కాంగ్రెస్. వరకు అలా తన మాటలతో మీడియా ఛానల్ తో పాటు సోషల్ మీడియాకు కింగ్ గా మారి సర్క్యులేట్ అయిన మల్లారెడ్డి నేడు మాత్రం కూల్ గా పలు చోట్ల జరిగిన బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగిందంటూ అది కేవలం కేసీఆర్ ద్వారానే అంటూ చెప్పుకొచ్చారు. చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఏదో 2 పిల్లలు దెబ్బతిన్నంత మాత్రాన దాన్ని రాద్ధాంతం చేస్తున్నారని, ఆ ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్ దానికి బాధ్యత వహించి రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, కావలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించవచ్చని, అంతేకాని అసెంబ్లీ దానికోసమే అన్నట్లుగా నిత్యం మాటల యుద్ధంతో పాటు పహిలివాన్లు రౌడీల్లా లొలి చేస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు మన తెలంగాణలో కట్టిండి ఆయన, మన కేసీఆర్ గారు. దాన్ని ఏమంటారు, ఒక 3 పిల్లలు పొంగిపోయినాయి, అది గ్యారంటీలే ఉన్నాయి. ఆ పిల్లలు వాళ్ళే మంచిగా చేస్తారు, కాంట్రాక్టర్లు వాళ్ళే ఉన్నాయి, మినిమం గ్యారంటీలు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అది చేయకుండా, నీ నింపకుండా, దాన్ని రిపేర్ చేయకుండా నీ ప్రభుత్వం వచ్చింది చెయ్యి. ఎంతైనా పార్టీకి లేని ఆలోచన మాత్రం మల్లారెడ్డికి మాత్రమే వచ్చినట్లుగా తెలుస్తుండగా మీడియాలో భద్రారెడ్డికి హైప్ తేవడానికి కూడా అదొక అస్త్రంగా మారినట్లు వినికిడి కాగా మల్లన్న మాటలపై పార్టీ పెద్దలు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండడం అర్థంగికారంగానే తెలుస్తుండగా బీజేపీ నేతలు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపడేగా మరి ఇది మల్లన్న మహత్యమా లేక పార్టీ ఆదేశమా అన్నది ఇక త్వరలోనే తెలుస్తుంది. రోజు తిట్లే, ఇంత దరిద్రంగా నేను ఎప్పుడు చూడలే. అసెంబ్లీలో రోజు తిట్ల పురాణమే. అబద్ధం అదంతా అబద్ధం అంటూ ఆయన అనుచర వర్గం గొంతు చించుకుంటే ఆ ఫోటో నిజం, వారితో మాట్లాడడం నిజమంటూ ఆ వార్త సోషల్ మీడియాలో పరుగులు తీస్తూనే ఉంది. అసలు ఆ నేతకు ఆలోచన లేకున్నా ఎదురుపడిన నేతలతో ముచ్చటించిన మాత్రాన అదే అదునుగా దొరికిన ఒక్క ఫోటో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా ఆ నేత మాత్రం ముఖ్య నేతల సమావేశంలో హస్తినాలో మకాం వేసి ఇక తన నిర్దోషిత్వాన్ని తన అనుచర వర్గం ద్వారా సోషల్ మీడియాలో క్లారిటీ ఇప్పించేశారు. మరి ఇంతటి ప్రచారం చేసింది ఎవరు? సొంత పార్టీ నేతలా లేక ప్రతిపక్షమా లేక అధికార పక్షమా? అసలు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పార్టీ మారే అవకాశం ఉందా? వాచ్ ఫోకస్ ఈటెల జంప్ ఫేక్ న్యూస్ నేడు ప్రత్యేక కథనంలో. ఈటెల రాజేందర్ గారిపై అవాక్కులు చవాక్కులు పేలితే నిలబడిన చోటే పాతేస్తాం, మా వెనక వాడున్నాడు వీడున్నాడు అని ఈటెల రాజేందర్ అన్నపై నోటికొచ్చింది వాగితే నాలుక చీరేస్తాం. సోషల్ మీడియా ప్రేమికులకు ఒక్కో ఫోటో దొరికితే చాలు, రాసుకున్న వారికి రాసుకున్నంత కాగా వారి రాతల్లో అర్థం లేని మాటలు కాస్త ఆ ఫోటోలో ఉన్న నేతల భవితవ్యంపై ప్రభావం చూపుతున్నాయి. అందరితో సాన్నిహిత్యంగా ఉండే నేతలు చాలా మందే ఉండగా ఈ సమయంలో వారితో కలిసి ముచ్చటించడం కాస్త ఆ నేత జంప్ అంటూ ప్రచారం సాగింది. ఇక అసలు విషయానికి వస్తే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అందరి నేతలకు సన్నిహితుడు. ఉద్యమం నుంచి అందరితో ఆయనకు పరిచయాలు ఉండగా బీఆర్ఎస్ పార్టీతో మొదలుకొని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వరకు అందరితో సత్సంబంధాలున్నాయి. అయితే నిన్న 14వ తేదీన మన్సూరాబాద్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి నూతన గృహప్రవేశానికి పార్టీలకు అతీతంగా నేతలందరికీ ఆహ్వానం పలికారు. అందులో భాగంగా వచ్చిన నేతలందరూ చాలా రోజుల తర్వాత ఎదురైన నేతలతో పాటు వారికి ఉన్న సత్సంబంధాలతో పలువురు నేతలు ముచ్చటించుకున్నారు. ఈ తరుణంలో కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్లు ఒకే చోట కలవగా వారందరూ కలిసి ఫోటోలు కూడా దిగారు. నూతన గృహప్రవేశంలో పార్టీలో పక్కకు పెట్టి ముచ్చటించుకున్నారు. ఈ తరుణంలో వెనుక నుంచి తీసిన ఒక ఫోటోను వ్యక్తి సోషల్ మాధ్యమాల్లో పెట్టగా ఆ ఫోటోలో సారాంశం ఈటెల మైనంపల్లి మధ్య చర్చలు జరిగాయని, పట్నం మహేందర్ రెడ్డి వెంట ఈటెలు కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేశారు.
దీంతో ఈ ఫోటో వైరల్ గా మారగా మంచి విషయం పరుగులు తక్కువ పెట్టినా చెడు విషయం మాత్రం స్పీడ్ గా వెళ్లడం సర్వసాధారణం కాగా ఇప్పుడు అదే జరిగింది. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారగా ఇక ఈ విషయంపై కార్పొరేటర్ నరసింహారెడ్డితో పాటు ఈటెల రాజేందర్ అనుచర వర్గం ఘాటుగానే స్పందించారు. పిచ్చి రాతలు రాయడమే కాకుండా తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోమని, ఈటెల పార్టీ మారడం అన్న మాట లేనేలేదని, అనవసరంగా దూసుకుపోతున్న తమ నాయకుడికి అడ్డు తగిలేలా ఆలోచన చేస్తే ఊరుకోమంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. పిచ్చి కూతలు కూస్తే వెతికి కొడతాం. మీ వెనుక ఉన్న వాళ్లను ఎంత పెద్దోళ్లైనా పరిగెత్తించి కొడతాం. కబడ్దార్ ఊర కుక్కల్లారా. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ రేసులో ఈటెల రాజేంద్ర ముందు వరుసలో ఉండగా పార్టీ పెద్దలతో కలిసి హస్తినాలో తన ప్రయత్నంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా ప్రస్తుతం ఈ వార్తపై మాత్రం ఫేక్ అంటూ ఆయన అనుచర వర్గం తేల్చేశారు. మైనంపల్లి పట్నం మహేందర్ రెడ్డితో గతనాటి నుంచి ఆయనకు మంచి సంబంధాలుండగా ప్రైవేట్ కార్యక్రమాలతో పార్టీ నాయకులకు లింక్ కలపవద్దని, ఇది వైరల్ చేసిన వారి పని త్వరలో పడతామంటూ హెచ్చరించడం విశేషం. సికింద్రాబాద్ డివిజన్లోని కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు ఆసక్తిగా చూపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే డీతా శోభన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవడంతో త్వరలో బీఆర్ఎస్ పార్టీ విడతారనే నిర్ణయానికి పద్మారావు వచ్చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు నిలకడలేని వారు పార్టీలు మారుతూనే ఉంటారంటూ పద్మారావు సమాధానమిచ్చారు. రాజకీయ పార్టీలు నీటి ప్రవాహం లాంటివని, కొందరు ఓపికతో మాటకు కట్టుబడి ఉంటారని, నిలకడలేని వారు పార్టీలు మారడం సహజమంటూ పద్మారావు తెలిపారు. అవి మారినలకు మా పొలిటికల్ పార్టీకి సంబంధం కదా పోయి నువ్వేం చేస్తావు? ఆపుతావా లే ఇంకేమన్నా తీసుకొస్తావా? ఇది ఎట్లా అంటే నిరంతరం ఒక నీటి ప్రవాహం లేకుంటే రాజకీయ పార్టీ. కొద్దిమంది ఓపికనేమో జీవితాంతం మాటకు కట్టుబడి జీవితాంతం ఒక ఆర్గనైజేషన్లో ఉంటే చివరి దాకా ఆర్గనైజేషన్లో ఉంటుంది. కొద్దిమంది స్టేబుల్ లేని నాయకులు ఉంటారు. 20 వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఒకరు పోయిన ఉంటే 4 కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. దాంట్లో పెద్ద కొంపలంటుకు పోయేది ఏం లేదు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓవైపు జన్మదిన వేడుకలు నిర్వహిస్తూనే మరోవైపు 72 లక్షల రూపాయల విలువైన 89 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పద్మారావు అందజేశారు. సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ, అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి, బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజాలు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పద్మారావుతో కలిసి పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లకు సంబంధించి లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు మినహా ఇతర స్కీములు ఏమీ అమలు చేయలేదని పద్మారావు విమర్శించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అదనంగా తులం బంగారం, ₹1,00,000 ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసినప్పటికీ సులభతరం కాదని పద్మారావు అన్నారు. అయితే ఒక స్కీమ్ కూడా, ఒక ఉచిత బస్సు తప్ప మహిళలకు ఇంకా ఏవి ఇంప్లిమెంట్ కాలేదు. 1,00,000 తులం బంగారం అంటే ఆ స్కీమ్ ఫెయిల్యూర్ అవుతుంది. గోల్డ్ అనేది ఎవ్రీ టైం ఒకటే రేట్ ఉండదు. పొద్దున ఓ రేట్ ఉంటుంది, మధ్యాహ్నం ఓ రేట్ ఉంటుంది, సాయంత్రం ఓ రేట్ ఉంటుంది. వాటన్నిటికంటే ఈ కళ్యాణ లక్ష్మిని 1,50,000 స్లాబ్ సిస్టంలో తీసుకొచ్చి 1,50,000 ఇస్తే ఆ పేద వర్గాలకి ఇంకో చేయూతనిచ్చినట్టు అవుతుంది. క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలతో పాటు కేసీఆర్ గిఫ్ట్ గా లబ్ధిదారుల చెక్కులకు పద్మారావు అందజేశారు. పార్టీ శ్రేణుల సంబరాలు, టపాసుల మూతల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి కార్పొరేటర్లు వలసలు ఒక్కరితోనే ఆగుతుందా లేక మరికొంతమంది వెళ్తారా అనేది సికింద్రాబాద్ వాసుల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీలో అపార అనుభవం ఉన్న నేత అతను. సంవత్సరాలుగా నామినేటెడ్ పదవుల కొరకు ఎదురు చూస్తున్నప్పటికీ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో నిరాశలో ఉన్న నాయకుల్లో ఆయన ఒకరు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇక నామినేటెడ్ పదవులు దక్కుతాయన్న నమ్మకంతో మరింత చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో ముందుకు కదులుతూ పార్టీ శ్రేణులు నూతనోత్తేజాన్ని నింపుతున్నారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్కు చెందిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ అల్లాడి గౌరీశంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవటంతో ఆయనలో ఆశలు చిగురించాయి. సంవత్సరాలుగా పార్టీని వీడకుండా జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వారిలో అల్లాడి గౌరీశంకర్ ఒకరు. మోండా డివిజన్కు చెందిన అల్లాడి గౌరీశంకర్ గతంలో పలు దేవాలయాల చైర్మన్లతో పాటు పలు పదవులను చేపట్టిన అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ గౌరీశంకర్ వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తమ ఆశలు నెరవేరుతాయన్న నమ్మకంతో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అల్లాడి గౌరీశంకర్ తన టీం సభ్యులతో కలిసి శనివారం కలిశారు. ఎంపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన అల్లాడి గౌరీశంకర్ను గుర్తించిన రేవంత్ రెడ్డి గౌరీశంకర్ బాగున్నావా అంటూ పలకరించడంతో గౌరీశంకర్ తెగ ఆనందపడిపోయారు. పార్టీ కొరకు పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించిన తగిన గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గౌరీశంకర్ విన్నవించుకున్నారు.
ఖచ్చితంగా పార్టీ కొరకు పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ రెడ్డి తెలపడంతో గౌరీశంకర్లో నామినేటెడ్ పదవిపై పూర్తి ధీమా నెలకొంది. పార్లమెంటు ఎన్నికల అనంతరం మంచి పదవి లభిస్తుందన్న ఆశతో గౌరీశంకర్ ఉన్నారు. ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా కంటోన్మెంట్ ప్రజలకు నాయకులకు సుపరిచితుడు. చాలా మందికి ఆయన ఓ నాయకుడిగానే పరిచయం. పలు సామాజిక కార్యక్రమాలతో ఆయన ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ సేవలను గుర్తించిన అమెరికా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డుతో ఘనంగా సత్కరించింది. నరసింహన్ కన్నన్ చేసిన పలు సామాజిక కార్యక్రమాలను గుర్తించిన అమెరికా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గుర్తించి పూణేలో శుక్రవారం డాక్టరేట్ ను అమెరికా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫౌండర్ ఛాన్సలర్ డాక్టర్ సంగ్ ఓన్ పార్క్ అందజేశారు. అవార్డు అందుకున్న నరసింహన్ కన్నన్ ను పలువురు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కంటోన్మెంట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున నరసింహ కన్నన్ సత్కారాలతో ముంచెత్తారు. డాక్టరేట్ పొందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు భవానీ, సుందర్ రాజన్, దివ్య, స్విదేశ, ఆందోని, జోషులతో పాటు పలువురు నరసింహన్ కన్నన్ అభినందించి సత్కరించిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రేటర్ హైదరాబాద్ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్, టీపీసీసీ సెక్రటరీ, బి బ్లాక్ అధ్యక్షుడిగా నరసింహన్ కన్నన్ కొనసాగుతున్నారు. తన సేవలను గుర్తించి డాక్టరేట్ అవార్డు అందించడం పట్ల నరసింహన్ కన్నన్ కృతజ్ఞతలు తెలిపారు. తెల్లటి దుస్తులతో కనిపించే ఆ నేత నేడు ట్రాక్ సూట్ తో దర్శనమిచ్చారు. ఉదయం వాకర్లతో కలిసి వాకింగ్ చేస్తూ రాజకీయాలపై పిచ్చపాటిగా మాట్లాడుతూ మల్క కొమరయ్య సరికొత్త కార్యక్రమానికి నాంది పలికారు. మొన్న బస్తీలు, నేడు కాలనీలు ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ ఆశావాహ నేత మల్క కొమరయ్య ప్రజలకు దగ్గరగా ముందుకు సాగుతున్నారు. ఉదయం మార్నింగ్ వాక్ చేస్తూ వాక్ విత్ మల్క కొమరయ్య పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించారు. టీచర్స్ కాలనీ, మారేడుపల్లి, జీహెచ్ఎంసీ, నెహ్రూ పార్క్ తదితర ప్రాంతాల్లో మార్నింగ్ వాక్ గా వెళ్లి కవాకస్తో ముచ్చటిస్తూ మల్క కొమరయ్య అందరినీ ఆకట్టుకున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని వాకస్కు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ తనకు వస్తుందన్న ధీమాతో ఉన్న మల్క కొమరయ్య ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తేడా లేకుండా పలు కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా కానీ మనం సక్సెస్ చేయొచ్చు. నాకు ఇన్స్పిరేషన్ అంటే మోడీ గారు లాస్ట్ 10 ఇయర్స్లో ఇండియాలో 15 ఇయర్స్లో గ్రోత్ అయిన స్టేజ్ ఎంతవరకు గ్రో అయినామో ఈ 10 ఇయర్స్లో అంత గ్రో చేశాము. మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ ఆశావాహ నేత విజయ్ సురాణా యువతను ఆకట్టుకునేలా తన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ సురాణా మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ సీటు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ పెద్దలకు తన బయోడేటాను అందజేసిన విజయ్ సురాణా సీటుపై ధీమాగా ఉన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఉన్న యువతను చేరదీస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా పలువురు విజయ్ సురాణాతో సమావేశమయ్యారు. రానున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పలువురు యువకులు విజయ్ సురాణాను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా యువకులు కోరారు. నిన్న మొన్నటి వరకు పాఠశాలలో విద్యార్థుల సందడి చూశాం. కానీ నేడు విద్యార్థులతో కలిసి అమ్మమ్మ, తాతయ్యలు చేసిన సందడి చూసి ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. బోయినపల్లిలోని సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రందిరెడ్డి పాల్గొని గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలను తిలకించారు. చిన్నారుల ఆటపాటల మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలను తిలకించేందుకు వచ్చిన తాత, అమ్మమ్మలు సైతం చిన్నారులతో కలిసి నృత్యాలు చేసే సందడిగా గడిపారు. పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు నిర్వహించడం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించడంతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలనే ఉద్దేశంతో సెయింట్ పీటర్స్ గ్రామర్స్ హై స్కూల్ ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రందిరెడ్డి తెలిపారు. కంటోన్మెంట్ 4వ వార్డు సామ్రాట్ కాలనీలోని నాగనాగిని రేణుకాయలమ్మ దేవాలయంలో శ్రీ దత్త అనగేశ్వర ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవ పూజ కార్యక్రమాలు శనివారం ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఆలయంలో విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధానార్చకులు కృష్ణ శర్మ తెలిపారు. ఆలయ చైర్మన్ శివప్రసాద్, సెక్రటరీ రమాదేవి, కమిటీ సభ్యుల సారథ్యంలో పూజా కార్యక్రమాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రతిరోజు జరిగే పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మోండా డివిజన్ కార్పొరేటర్ డివిజన్ పర్యటనలో స్పీడ్ పెంచారు. ఎన్నికల అనంతరం డివిజన్లో అభివృద్ధి పనులు జరుగుతుండటంతో మరింత వేగవంతంగా పూర్తి చేసేలా అభివృద్ధి పనులను పరిశీలిస్తూ పర్యటనలు కొనసాగిస్తున్నారు. కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ శనివారం మోండా డివిజన్లోని టీచర్స్ కాలనీ, రెజిమెంటల్ బజార్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులను పరిశీలించారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారులతో కలిసి డివిజన్లో కలయ తిరుగుతూ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా నాణ్యత ఆరోపించకుండా పనులు పూర్తి చేయాలని అధికారులకు కార్పొరేటర్ సూచించారు. డివిజన్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని కొంతం దీపికా నరేష్ తెలిపారు.
స్కూల్ విద్యార్థుల మధ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించి విద్యార్థులకు ఫ్రూట్లు, బిస్కెట్లు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అందజేశారు. ప్రతి సంవత్సరం ఉద్యమ నాయకుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను 2వ వార్డు సిబిఎన్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టిఎన్ శ్రీనివాస్ వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఎమ్మెల్యే లాస్యానందిత సూచనల మేరకు 2వ వార్డులో పలుచోట్ల కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ప్రాణత్యాగానికి సిద్ధమైన తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటూ టిఎన్ శ్రీనివాస్ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, సీనియర్ నాయకులు నరసింహ, ప్రకాష్, పొన్నాల బాబు, అజ్జు, ఉస్మాన్, హమీద్, గణేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఆ యూత్ సభ్యులు ఏ కార్యక్రమం చేసినా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. అందరూ కలిసికట్టుగా వేడుకలను నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తుంటారు. పికెట్ లక్ష్మీనగర్కు చెందిన హ్యాపీ టీమ్ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పికెట్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ విగ్రహాలకు ఘన నివాళులర్పించిన అనంతరం కేసీఆర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. దారి పొడవునా గులాబీ పేపర్ షార్ట్స్తో ఆకట్టుకున్నారు. ఏఎల్ ఆనంద్, రాజు యాదవ్, రోషన్, సాయి కిరణ్, గోనాయ్ రామ్, మహేష్, నర్సింగ్రావు తదితరులు పికెట్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీనగర్లో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి బిస్కెట్స్, ఫ్రూట్లను హ్యాపీ టీమ్ సభ్యులు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని ఏఎల్ ఆనంద్ తెలిపారు. ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముదిరాజ్ అరుణాచలంలోని మధుర మీనాక్షి దేవాలయంలో కేసీఆర్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి మాలధారణతో చేరుకున్న మాల విరమణ అనంతరం పలు తీర్థయాత్రల్లో ఉన్నారు. కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో ఘనంగా నిర్వహించడం జరిగిందని నరసింహ ముదిరాజ్ తెలిపారు. తనతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగిందన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పురాలో ముద్రాజ్ కమ్యూనిటీ హాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను వార్డు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూనెలో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. సీనియర్ నాయకులు ఆంజనేయులు, రఘురామ్, నరేష్, బాలరాజ్, రఫీక్, జిలానీ, పిహెచ్ యాదగిరి, శ్రీనివాస్, సాయి, వేణు తదితరులు పాల్గొన్నారు. మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలను నా ముద్రాజ్ కమిటీ హాల్లో మా సీనియర్ లీడర్లు అందరం కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ నేత అలాగే ఉన్నారు. ప్రభుత్వం లేకపోయినా ఆ నేత తీరులో మార్పు రాలేదు. గత సంవత్సరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన ఆ నాయకుడు నేడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను అదే స్థాయిలో నిర్వహించి కేసీఆర్పై ఉన్న అభిమానాన్ని ఉద్యమ నాయకుడు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ చాటుకున్నారు. ఈరోజు కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా దుప్పట్లు ఇస్తున్నాము, మందులు ఇస్తున్నాము. మా కేసీఆర్ గారిని మీరు ఆశీర్వదించాలి, దీవించాలి. గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు ఆశావాహ నేతలు పోటీపడ్డారు. నేడు బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాటి ఆశావాహులు కనుమరుగయ్యారు. ఆయన మాత్రం నాడు ఉద్యమంలో కేసీఆర్తో పనిచేసిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తమ ఉద్యమ నేత కేసీఆర్ అంటూ గజ్జల నగేష్ పెద్ద ఎత్తున వేడుకలు జరిపారు. కార్ఖానాలోని ఆర్కే ఓల్డేజ్ హోంలో వేడుకలను అట్టహాసంగా జరిపారు. ఓల్డేజ్ హోంలో నివాసముంటున్న వృద్ధులకు దుప్పట్లు, ఫ్రూట్లు, టాబ్లెట్లు పంపిణీ చేయడంతో పాటు వారిలో శక్తిని పెంచే పౌడర్ను అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్కే ఓల్డేజ్ హోంలో గజ్జల నగేష్ కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించడంతో పాటు ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు పలు రకాల విటమిన్స్ టాబ్లెట్స్తో పాటు పలు సామగ్రిని అందజేస్తున్నారు. ఈ యొక్క పిలుపు మేరకు మరి చెట్లు నాటే కార్యక్రమాన్ని, అదేవిధంగా కేసీఆర్ గారు చల్లగా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలనేసి ఈరోజు హనుమంతుని యొక్క గుడిలో కూడా ఈరోజు పూజలు జరిపాము.
కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తాడ్బంద్ హనుమాన్ ప్రత్యేక పూజా కార్యక్రమాలను గజ్జల నగేష్ నిర్వహించారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు నిర్వహించడం జరిగిందని గజ్జల నగేష్ తెలిపారు. అనంతరం కేసీఆర్ పేరుతో మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ను అందించారు. ఈ వేడుకల్లో సీనియర్ నాయకులు సత్యనారాయణ, రావుల సతీష్, జంగిలి రాజు, నగేష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కేకులు కట్ చేసి తమ అధినేతకు శుభాకాంక్షలు తెలిపితే ఆ నేతలు మాత్రం కాస్త డిఫరెంట్ గా తన వంతు సహాయాన్ని అందించి ఆ వృద్ధుల అభినందనలు అందుకున్నారు. వారితో కలిసి ఈ సంతోష క్షణాలను పంచుకోవడంతో పాటు తమ నేత పుట్టినరోజు అని తెలియజేస్తూ వారి నోటిని తీపి చేశారు. రుచికరమైన భోజనం వారికి అందించి మీ ఆశీర్వచనాలు తమ అధినేతకు ఉండాలంటూ కోరగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలన్న ఆశీర్వచనాలు అందుకుని సంతోషంతో మురిసిపోయారు ఆ నాయకుడు. కంటోన్మెంట్ కార్ఖానాలోని ఆర్కెస్ మదర్ తెరిసా ఫౌండేషన్ లో మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర రథసారథి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగగా ఎటువంటి సంతోషం వచ్చినా విషాదకర సంఘటనలైనా నిర్వహించాల్సిన వేడుకను ఓల్డ్ ఏజ్ హోమ్ లో నిర్వహిస్తూ వారి ప్రేమాభిమానాలతో పాటు ఆశీర్వచనాలను ముప్పిడి మధుకర్ అందుకున్నారు. అందులో భాగంగా తన టీం సభ్యులతో కలిసి నేటి వేడుకలను ఆర్కెస్ మదర్ తెరిసా ఫౌండేషన్ మారగా వృద్ధులతో కలిసి కేక్ కట్ చేయించడంతో పాటు కేసీఆర్ కు ఆశీర్వచనాలు ఇవ్వాలంటూ వారిని వేడుకున్నారు. 70 ఏళ్ల వేడుకలను వృద్ధులతో కలిసి నిర్వహించడంతో పాటు వారి కేక్ ను అందించడంతో పాటు తన వంతుగా ఈనాటి భోజన సదుపాయాలను దాతగా మారారు. అందరికీ రుచికరమైన భోజనాన్ని తయారు చేయించి ప్రతి ఒక్కరితో తనతో పాటు తన టీం చేతుల మీదుగా అందించడంతో పాటు తమ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శేఖర్ ముద్రాజ్, ప్రవీణ్ యాదవ్, భాస్కర్, సదానందం గౌడ్, గోపీకృష్ణ, సిద్ధాంత్, రాజేష్, క్రాంతికర్, నిఖిల్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డులో కేసీఆర్ పుట్టినరోజు పండుగలు సంబరాన్ని అంబరానంటాయి. కంటోన్మెంట్ లో చాలా మంది నేతలు సైలెంట్ గా ఉంటే ఆ నేతలు మాత్రం రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, పార్టీకి రథసారథిగా ముందుకు నడిపించిన తమ నేతకు తమ వంతు శుభాకాంక్షలంటూ 70వ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ 6వ వార్డులో కేసీఆర్ 70వ పుట్టినరోజు వేడుకలు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తన టీం సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు. గులాబీ కేక్ ను కట్ చేసి అందరి కేక్ ను అందించి తమ కేసీఆర్ పుట్టినరోజు అంటూ తెలియజెప్పడంతో పాటు నిండు నూరేళ్లు తమ కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 6వ వార్డు సెంటర్ పాయింట్ వద్ద గల పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించగా 6వ వార్డు గులాబీ ముఖ్య నేతలంతా వేడుకలకు తరలివచ్చారు. గులాబీ జెండాను రెపరెపలాడించడంతో పాటు ఇవే తమ శుభాకాంక్షలంటూ తెలియజేయగా కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు విశ్వనాథ్, మల్లేష్, కృష్ణ, ప్రవీణ్ యాదవ్, గోపాలకృష్ణ, ప్రకాష్, చరణ్, మహేష్ తో పాటు పలువురు పాల్గొనగా పాండు యాదవ్ చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడ గవర్నమెంట్ హైస్కూల్లో బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను వార్డు బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్కూల్ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి పళ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి, మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త చొల్లేటి రమేష్, నాగేంద్ర యాదవ్, సీనియర్ నాయకులు సానాతి శ్రీనివాస్, గుమ్మడి యాద్గిరి, మదిగొండ అశోక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తుకారం గేట్ పహడి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాంగోపాల్పేట డివిజన్ నాయకులు మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ జన్మదిన వేడుకలకు అతిథిగా పాల్గొని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ఆయుష్ హోమ పూజలను నిర్వహించడం జరుగుతుందని అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కంటోన్మెంట్ 7వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రత్యేకంగా తెలంగాణ కొరకు అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వీరయోధుడు కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తిరుమలగిరి లాల్ బజార్లోని పార్టీ కార్యాలయం వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలను శ్యామ్ కుమార్, భాగ్యశ్రీ దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రుక్మయ్య, చిన్నన్న, పాండ్రంగన్, పెరుమాల్, సురేష్, దప్పుల శ్రీకర్, రాజారెడ్డి, ఉమేష్, సూరి, సాయి, సతీష్ గౌడ్, సోమయ్య, దుర్గాప్రసాద్, అనురాధ, లత, రొమ్మిక్, పద్మ తదితరులు పాల్గొన్నారు. పిలుపుతో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కంటోన్మెంట్ ఉద్యమకారులంతా కలిసికట్టుగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర జాతిపిత తమ కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉద్యమకారులు రంగా రవీంద్ర గుప్తా, ప్రభు గుప్తా, జంగాల మురళి యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఉద్యమ రథసారథి కేసీఆర్ తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రంగా రవీంద్ర గుప్తా అన్నారు.
కంటోన్మెంట్ 7వ వార్డులో సీనియర్ నాయకుడు కేబీ శంకర్రావు సారథ్యంలో పార్టీ కార్యాలయం వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. భారీ చిత్రపటానికి ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను కేబీ శంకర్రావు నిర్వహించారు. కార్యక్రమంలో ఫర్వేజ్ ఖాన్, వాసుదేవన్, శశికాంత్, శ్రీనివాస్, జీవన్, అమర్, ప్రమోద్, అశోక్ కుమార్, డబ్ల శేఖర్, జహంగీర్, బాలకృష్ణ, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమగడ్డ అన్నానగర్లో కేసీఆర్ జన్మదిన వేడుకలను బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అన్నానగర్ చౌరస్తా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున వేడుకలు జరిపారు. కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు. మట్ఫోర్డ్, గాంధీనగర్, అన్నానగర్ తదితర ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. ధనంజయ, సత్య, శ్రీను, బాబు, సంపత్, మల్లేష్, అఖ్తర్, అహ్మద్, మున్ను, దర్శన్, అనిల్, శేఖర్, రాకేష్, అశోక్, నవీన్, పరశురామ్, కవిత, సంధ్య, స్వప్న, గాయత్రి, సురేఖ, నిఖిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జోడీ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి బిస్కెట్స్, చాక్లెట్లు అందజేశారు. జోడీ బ్రదర్స్ లో ఒకరు కుమార్తె సాత్విక పుట్టినరోజు కేసీఆర్ జన్మదినోత్సవ రోజు కావడంతో వేడుకలను అట్టహాసంగా నిర్వహించడం జరిగిందని జోడీ బ్రదర్స్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నందికంటి రవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం కలిశారు. తన కుమారుడు వివాహానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను నందికంటి రవి రేవంత్ రెడ్డికి అందజేశారు. పార్టీ కొరకు పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని, వివాహ వేడుకలకు హాజరవుతారని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు నందికంటి రవి తెలిపారు. అనంతరం రాజ్యసభకు ఎంపికైన అనిల్ కుమార్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివాహ వేడుకలకు హాజరు కావాల్సిందిగా శుభలేఖను అందజేశారు. అల్లాడి గౌరీశంకర్, బాబురావు, శ్రీనివాస్, శివకుమార్లతో పాటు పలువురు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ను రెజిమెంటల్ బజార్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియన్ మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా కొనసాగుతున్న మరియన్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో అసెంబ్లీ ఎన్నికల్లో పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమకు వెన్నుదన్నుగా నిలిచిన అనిల్ కుమార్ యాదవ్ను సన్మానించి అభినందించడం జరిగిందని మరియన్ కొజారియా తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడంతో పాటు మొదట తమ విధులను సవ్యంగా నిర్వహించి మంచి పేరును హైదరాబాద్ సిటీ పోలీసులకు తెచ్చిపెడతామంటూ ట్రాఫిక్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ప్రతిజ్ఞ చేశారు. సికింద్రాబాద్ గోపాలపురం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఎస్ఎస్ సతీష్ అధ్యక్షతన రైల్వే స్టేషన్ ఇన్గేట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 8 సూత్రాలతో ఆటో డ్రైవర్లతో పాటు ప్రయాణికులకు తెలిసేలా తమ విధులను సక్రమంగా నిర్వహిస్తామంటూ ప్రతిజ్ఞ చేసి ఇక రంగంలోకి దిగారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తించే సమయంలో అందరికీ కనిపించేలా ఉండడం, రూల్స్ అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, ఎటువంటి ఇబ్బంది వచ్చిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తమ వంతుగా సహాయం అందించడం, ఇలా 8 సూత్రాలను ప్రజానికానికి తెలియజేస్తూ విధులకు ట్రాఫిక్ పోలీసుల సిబ్బంది హాజరయ్యారు. బోయినపల్లిలోని స్పెన్సర్ గ్రౌండ్ లో లిటిల్ ఐన్స్టీన్ ప్లే స్కూల్ స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్పోర్ట్స్ డేను పురస్కరించుకుని ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించడంతో పాటు అత్యున్నత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆసియా అథ్లెటిక్ క్రీడల్లో భారతదేశానికి సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారిణి కొరడా మృదుల హాజరు కాగా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఒలింపిక్ క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించడంతో పాటు విద్యతో పాటు క్రీడల వలన స్టూడెంట్లో ఒత్తిడి తగ్గి మంచి నడవడికను పొందగలుగుతారంటూ తెలిపారు. కార్యక్రమంలో అతిథులుగా మృదులతో పాటు ఫల్గుని పాఠశాల ప్రిన్సిపల్ నైని శాంతితో పాటు పలువురు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ కార్మికుల అభ్యున్నతికి నిరంతరం పాటుపడే యూనియన్ నాయకులు. వారు కార్మికులకు ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి వారి సమస్యలను పరిష్కరించడంలో యూనియన్ నాయకుల కృషి ఎంతగానో ఉంటుంది. అధికారుల సహకారం ఉంటే కార్మికుల సమస్యలు సైతం మరింత వేగవంతంగా పరిష్కారానికి నోచుకుంటాయి. జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అధికారుల మార్పుతో కార్మిక నాయకులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సారథ్యంలో జీహెచ్ఎంసీ సర్కిల్ 29, 30 కమిషనర్లను మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాతో సత్కరించి యూనియన్ నాయకులు తమను తాము పరిచయం చేసుకున్నారు. జీహెచ్ఎంసీలో పనిచేసే కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు సహాయ సహకారాలు అందించాలని యూనియన్ నాయకులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రధాన కార్యదర్శి నర్సింగ్రావు, బాబు, రాజ్ కుమార్, కృష్ణ, మొగులయ్య, రవీందర్ తదితరులు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయ నూతన అధికారులను కలిసిన వారిలో ఉన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో డ్రైనేజీ మ్యాన్హోల్స్ ధ్వంసమయ్యాయి. బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ దృష్టికి స్థానిక బీజేపీ నాయకులు శంకర్ తీసుకెళ్లారు. దీంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో శనివారం పలు చోట్ల మ్యాన్హోల్స్ కు బోర్డు సిబ్బంది మరమ్మతులు నిర్వహించారు.
రైల్వే చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. 66 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, 10,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులే లక్ష్యంగా అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు చేతన్, రిజ్వాన్, ప్రకాష్, శంకర్ యాదవ్, దిలీప్లు రైళ్లలో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ప్లాట్ఫారంల వద్ద ఉంటూ వెళ్తున్న రైళ్లలో కిటికీల వద్ద ఫోన్లు మాట్లాడుతున్నవారి ఫోన్లు లాక్కొని పరారవుతున్నారు. పోలీసులకు పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా వారిని అదుపులో తీసుకుని విచారించగా సెల్ ఫోన్ల దొంగతనాల జాబితాను బయటపెట్టినట్లు రైల్వే ఎస్పీ షేక్ సలీమా తెలిపారు. ప్రయాణికులు జాగ్రత్తగా పాటించాలని, రైళ్లలో ఎటువంటి చోరీలు జరిగినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె చెప్పారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ నరసింహారెడ్డి, సిఐ సాయేశ్వర్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆంధ్ర ఉన్నారు, ఇందులో మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, మన తెలంగాణ వాళ్ళు. సో ఇట్లా పెద్ద పెద్ద గ్యాంగ్స్ పట్టుకొని చిన్న చిన్న ఆధారాలు మాకు ఒక్కోసారి ఉపయోగపడతాయి. కాబట్టి దయచేసి ఫోన్లు ఎవరు పోయినా రైల్వే స్టేషన్ దగ్గర కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో కానీ, ఇంకెక్కడైనా సరే అది ఎంత కాస్ట్లీ తక్కువైనా సరే మీరు ఇమీడియట్లీ కొంచెం కష్టపడకుండా ఒక 5 minutes మీరు ఈ మీ సేవ పోర్టల్ ద్వారా కానీ, స్టేషన్లో కానీ వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని ద్వారా మేము అక్యూజ్డ్ని పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.